నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం మేడిపల్లి సర్పంచ్ అభ్యర్థి అయిన అలంపల్లి లావణ్య నరసింహ గారు ఉన్నారు. మరి వారితోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. నమస్తే మేడం. ముందుగా మీ ఛానల్‌కు నమస్కారం. ఈరోజు మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ఎన్నికలు సందర్భంగా మా భార్య ఆలంపల్లి లావణ్య నరసింహ అనే నేను మిత్రపక్షాల అభ్యర్థిగా నన్ను బరిలో దింపడం జరిగింది. కాబట్టి ఈ వారం రోజుల నుండి మేము ప్రచారం చేస్తూ ఉంటే మిత్రపక్షాల కార్యకర్తలు గానీ, మేము గానీ గ్రామంలో ఇల్లు తిరిగి మేము ప్రచారం చేస్తూ ఉంటే మంచి స్పందన ఉంది. గతంలో ఒక 2 సార్లు, 3 సార్లు నేను ఓడిపోయినా. ఎంపీటీసీ 2 సార్లుగా, మా భార్య సొసైటీ డైరెక్టర్ ఒకసారి ఓడిపోయింది. మొత్తం 3 సార్లు నేను ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా సరే ఈసారి గతంలో ఓడిపోయిన సానుభూతి చాలా పెద్ద ఎత్తున నా మీద ప్రజలు చాలా ఆదరాభిమానాలు నా మీద కనపరుస్తూ ఉన్నారు. అట్లాగే నేను కూడా నా ఊహ తెలిసినప్పటి నుండి కూడా నేను గ్రామంలోనే ఉన్నాను. నా 10th క్లాస్ అయిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు నేను ప్రజా జీవితంలోనే ప్రజల కోసం విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, అట్లాగే కళాకారునిగా, అట్లాగే సోషల్ వర్కర్ కార్యకర్తగా నేను ఈ గ్రామంతో పాటు ఈ ఆచార మండలంలో కూడా నేను రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. నేను అక్షర కళా జాతరలో కూడా నేను పనిచేశాను. కాబట్టి సోషల్ దృక్పథం కలిగినటువంటి నేను ఈ యొక్క సమాజంలో పేద ప్రజల్ని మార్చడం కోసం, బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఉన్నారో వారి అభ్యున్నతి కోసం వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతోటి నేను పనిచేస్తూ ఉన్నా. అందులో భాగంగానే ఈరోజు మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిగా కొంతమంది ఎలక్షన్లు రాగానే గ్రామానికి వస్తారు. కొంతమంది ఎలక్షన్లు ఓడిపోగానే గ్రామం విడిచి వెళ్ళిపోతారు. కొంతమంది గెలవంగానే హైదరాబాద్లో వచ్చి పోయి పడతారు. కానీ అలాంటి వ్యక్తిని గాను గెలిచినా, ఓడినా నిరంతరం గ్రామంలోనే ఉన్నా, గ్రామ సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. నేను గతంలో ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏదైతే పెద్ద ఎత్తున గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే ఫార్మాసిటీ కోసం తీసుకొచ్చి రకరకాల పోర్ట్ సిటీ పేరుతోటి అనేక రకాలుగా జిమ్మికులేసి రైతుల్ని, ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేస్తూ ఏదైతే పాలకులు పరిపాలిస్తూ ఉన్నారో వారందరికీ వ్యతిరేకంగా నేను ఫార్మాసిటీ రైతుల పక్షాన నేను జైలుకి వెళ్ళడం జరిగింది. నా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపినా నేను అదరకుండా, బెదరకుండా రైతుల పక్షాన నేను గుండె ధైర్యంతో నేను ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా. అందుకని ఆ సానుభూతితోటి ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ, ఫార్మాలో భూములు కూలిపోయిన రైతులందరూ కూడా వీళ్ళిద్దరికీ ఓటేసి గెలిపిస్తే వీళ్ళంతా పాలకులకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఈ గ్రామం డెవలప్మెంట్ కావాలన్నా, ఫార్మాసిటీ రైతులకు న్యాయం జరగాలన్నా ఆలంపల్లి లావణ్య నరసింహ అనేటువంటి వ్యక్తి గెలిస్తే కనుక ఈ గ్రామం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతూ ఉంది. అట్లాగే రైతులు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి లక్ష్యంతో నాకు మిత్రపక్షాలు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా నన్ను ఎన్నికల బరిలో సర్పంచ్ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి నిలబెట్టినటువంటి మిత్రపక్షాల అభ్యర్థులు కూడా రాత్రింబవలు నా గెలుపు కోసం శాయశక్తుల వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప తట్టినా, ఏ అమ్మని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లిని అడిగినా, ఏ తల్లిని అడిగినా, బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు, ఈసారి నీదే గెలుపు, ఈసారి నీకే ఓటేస్తామని నాకు నిండు మనసుతోటి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి రేపు 17 తారీఖు నాడు జరిగేటువంటి ఏదైతే పోలింగ్ ఉందో ఈరోజు కూడా గ్రామంలో ప్రచారం లాస్ట్ కాబట్టి ఉదయం మేము ర్యాలీ తీసినాం. మా ర్యాలీకి భారీ స్పందన లభించింది. గ్రామంలోని ప్రజలు, యువకులు, అట్లాగే ముసలి ముత్కానకుండా పెద్ద ఎత్తున నాకు ఘనస్వాగతం పలికి మంగళహారతులు, అట్లాగే పూలదండలు, డప్పులు, వాయిద్యాలు, డోళ్ళతోటి నాకు గ్రామంలో చాలా వెల్కమ్ చెప్పడం జరిగింది. వారందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఏది ఏమైనా రేపు 17వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో మా ఆలంపల్లి లావణ్య నరసింహ అనే మా గుర్తు ఉంగరం గుర్తు గ్రామ ప్రజలందరూ, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్సు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఓటర్స్, మా మేడిపల్లి నక్కర్త గ్రామ ఓటర్స్ అందరికీ కూడా సమయానికి ఉదయం 7 గంటల నుండి 1 గంటలకు ఏదైతే పోలింగ్ జరుగుతూ ఉందో ఈ యొక్క పోలింగ్ ఇన్ టైంలో మీరందరూ వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మీ యొక్క ఓటును ఉంగరం గుర్తు పైన ఓటు వేసి ఆలంపల్లి లావణ్య నరసింహని నన్ను భారీ మెజార్టీతోటి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఓటర్ మహాశయులు నాకు ఓటేసి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని మీ ఛానల్ ద్వారా మా ఓటర్ మహాశయులకు, అట్లాగే మా సమస్త గ్రామ ప్రజానికానికి కూడా తెలియవలసిందిగా మరొకసారి మీ ఛానల్కు నా తరపున, మా అభ్యర్థి తరపున, మిత్రపక్షాల తరపున మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే మీరు ఈ గ్రామానికి ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఫస్ట్ గా? ముఖ్యంగా గ్రామ పంచాయతీ నేను గెలిస్తే ఫార్మాసిటీ రైతులకు అండగా గ్రామ పంచాయతీలో తీర్మానం చేపిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తా. అట్లాగే యువకులకు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. ముఖ్యంగా యువకులకు క్రికెట్ ఆడుకోవడానికి కానీ, వాకింగ్ చేయడానికి కానీ ఆట స్థలం లేదు. పెద్ద ఎత్తున ఈ గ్రామంలో యువత ఉన్నది.
వారందరికీ ఆట స్థలం ప్రభుత్వ భూమి ఉంది, వారికి కూడా ఆట స్థలం నిర్వహిస్తాం. అట్లాగే మహిళలకు కానీ వృద్ధులకు కానీ అందరికీ కూడా ఏ ఆపదొచ్చినా సాపదొచ్చినా ఇక్కడ పెద్ద గ్రామం కాబట్టి ఒక దవాఖాన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనిషి బ్రతకాలన్నా, మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా హాస్పిటల్ అవసరం. కాబట్టి ఈ యొక్క గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజానీకం ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల మాల్ కానీ, యాచారం కానీ, ఇబ్రహీంపట్నం కానీ, హైదరాబాద్ కానీ ఏదైనా హైదరాబాద్ కానీ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండకుండా మా గ్రామంలోనే, మా ఊర్లోనే ఒక హాస్పిటల్ ప్రభుత్వంపై పోరాడి గ్రామ పంచాయతీ నిధుల నుండి కానీ, ప్రభుత్వం పరంగా కానీ తీసుకొచ్చి ఒక హాస్పిటల్ కూడా మంజూరు చేస్తాం. అట్లాగే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి గ్రామంలో. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇట్లాగే ఇండ్లు సమస్యలు చాలా ఉన్నాయి. కొంతమంది అధికార పార్టీ వాళ్ళు వాళ్ళకే ఇండ్లు ఇచ్చుకొని ఇతరులకు ఇండ్లు ఇవ్వట్లేదు. కాబట్టి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇండ్లు ఇవ్వడం కోసం గ్రామ పంచాయతీగా తీర్మానం చేసి అందరికి ఇండ్లు ఇప్పిస్తాం. అట్లాగే ఒక ఇంట్లో 2, 3 నలుగున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ ఇండ్ల జాగాలు లేవు. కాబట్టి గ్రామంలో చాలా రకాలుగా ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిని మొత్తం గ్రామ పంచాయతీ నుండి వెలికి తీసి లేనటువంటి వాళ్ళకు ఇండ్ల జాగాలు ఇప్పించి ఇండ్లు కట్టించడం కోసం కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తామని మీ సందర్భంగా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం.